అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎప్పుడు ప్రార్థన ఆరంభమైందంటండి? షేతు పుట్టక. ఎవరు పుట్టకంటండి? షేతునకు కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలు పెట్టారట. ఆది కాండం నుంచి 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ప్రార్థన అనేది లేకుండా పోయింది. ఎందుకంటే అవ్వాదాము చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు. అయితే ఈ షేతు కుమారుడు ఏనోషు మళ్ళీ ప్రార్థన చేయట మొదలుపెట్టాడు. ప్రార్థన అన్ని విషయంలోని ప్రాముఖ్యమైంది. ప్రార్థన లేని జీవితం మనకు ఉండకూడదు. ప్రార్థన లేని జీవితం అంట ఆ మనిషి చచ్చిన శవంతో సమానమంట. ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన లేని జీవితం ఎటువంటిదంట? ఒక చచ్చిన శవం వంటిదట. చెయ్యాలి. ఇంగ్లీష్లో ప్రే అని అంటారు. ఏమని అంటారండి? ప్రే. ఇఫ్ యూ డోంట్ ప్రే దే విల్ మేక్ యూ క్రై అట. ఏం చేస్తుందంటండి? ప్రార్థన చేయకపోతే సాతాను వేడిపిస్తుందట. ఇఫ్ యూ డోంట్ దే విల్ మేక్ యూ ఫ్రై అట. ఫ్రై అంటే ఏంటి? ఒక మూకుడిలో వేసి ఏం చేస్తారు? ఫ్రై చేస్తారు. అలాగే సాతాను మనల్ని ఏం చేస్తుందంటే ఫ్రై చేసేస్తుంది. ఆత్మీయ జీవితంలో ఓడిపోతాం, ఆత్మీయ జీవితంలో పడిపోతాం, ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతాం. ఇఫ్ యూ డోంట్ ప్రే దే విల్ మేక్ యూ డ్రై అట. డ్రై అంటే ఏంటి? ఇంకేం ఉండదు. డ్రై అంటే ఏంటి? ఇంకేం ఉండదు. ఒంట్లో రక్తం ఉండదు, ఒంట్లో నీరు ఉండదు. ఒంట్లో నీరు ఉండకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. అవునా కదా? ఆ వ్యక్తికి ఏం చేస్తారు? సెలైన్ పెడతారు. ఒంట్లో నీరు లేకపోతే ఆ వ్యక్తికి ఏం చేస్తారు? సెలైన్ పెడతారు. లేకపోతే గ్లూకోజ్ ఇస్తారు. లేకపోతే ఏం చేస్తారంటే ఓఆర్ఎస్ఎల్ అంటారు కదా, ఓఆర్ఎస్ఎల్ పట్టిస్తారు, ఓఆర్ఎస్ఎల్ తాగమంటారు. అలాగే ప్రార్థన లేని జీవితం ఎడారి వంటిది. ఎడారి ఎండిపోయి ఉంటుంది. ఎడారిలో ఏముండదో నీటి చుక్క కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. లేకపోతే సాతాను మనల్ని మూకుడిలో వేసి ఫ్రై చేసినట్టు ఫ్రై చేసేస్తాడు. 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే నేను నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే మానుట వలన ఎవరికి విరోధంగా పాపం చేసినట్లంటండి? యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అంటున్నాడు. ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లే. ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లే. పాపం అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం అంటే శాపము. పాపం అంటే ఏంటండి? శాపం. నా మాటలో గైకొననివాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కుడి ఎడమలు తొలగిపోయేవాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే ప్రార్థన చేయకపోతే అది కూడా ఒక శాపము.
మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా భార్యాభర్తలు వివాహం జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. దూరంగా ఉన్నా మాట్లాడుకుంటారు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నా సరే పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే కూడా మనం కూడా ఏం చేయాలంటే దేవునితో ప్రతిరోజు ఏం చేయాలి? మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన వాక్య స్వరూపే మాట్లాడతాడు. మనము ప్రార్థన రూపంగా ఆయనతో మనము మాట్లాడాలి. ప్రార్థన లేనిపోతే జీవితం ఏమైపోతుందంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది. ఇక్కడ యోబు గ్రంథం 21వ వచనం చూసినట్లయితే, మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడగుడు ఎవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అనువారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. ప్రార్థన చేస్తే మాకేమి లాభం అనుకునే వాళ్ళకి వారి క్షేమం అంటండి వారి చేతిలో లేదంట. భక్తిహీనుల యాచన నాకు దూరంగా ఉండను. భక్తిహీనులు అంటే వారానికి ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళు, వారానికి 2 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. నీతిమంతులంటే ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. భక్తిహీనులంటే వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు మందిరంకి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఇంటి దగ్గర ప్రార్థన చేయకపోవటం, ఆదివారమే వచ్చి ప్రార్థన చేయటం, ఇంటికాడ ప్రార్థన చేయకపోయిన వాళ్ళందరూ భక్తిహీనులు. భక్తిహీనుల యాచన నాకు దూరంగా పెట్టేస్తాడు వారి ప్రార్థన. అందునే దేవుడు ఏమంటాడంటే వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా, వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలెను, గాలిని ఎగరగొట్టు పొట్టువలే ఉంటారంటండి. గాలికి ఎగరగొట్టు పొట్టువలే ఉంటారట. ఈ మాట ఇంకో చోట ఎక్కడ అంటాడండి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని అంటాడంటే, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. హల్లెలూయా. చాలామంది జీవితాలు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఎందుకంటే వారి ప్రార్థనా జీవితం ఉండదు. ఎటు శ్రమ వస్తే అటు శ్రమలో పడిపోతారు, ఎటు తుఫాను వస్తే ఆ తుఫాన్లో పడిపోతారు, ఎటు కీడు ఉంటే ఆ కీడులో పడిపోతారు. ఎక్కడ సంతోషం ఉండదు అక్కడికి చేరిపోతారు. వారి జీవితం వారి చేతిలో ఉండదు. వారి గాలి చెదరగొట్టు పొట్టి వలె ఉంటారు. ప్రార్థన లేని జీవితం, వాక్యము లేని జీవితం భయంకరమైందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఉగ్రత దిగి వస్తుంది. ఏమొస్తుందండి? ఉగ్రత. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనమందరం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు కూడా ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలట. రాత్రంతా ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మెలకుగా ఉండి ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. కీడులోకి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ఏమవుతా చెప్పండి. శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అన్నాడు. ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? శోధన వస్తుందని దేవుడే చెప్పాడు. శోధన వస్తుంది. కీడులో నుండి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం. ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? కీడు వస్తుందని దేవుడే సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే మన యొక్క ప్రార్థనా జీవితం బట్టే. హల్లెలూయా. ఎందరూ ప్రార్థన చేస్తారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉందురు. హల్లెలూయా. ప్రార్థనకు మించిన ఆయుధము
ఏదీ లేదు. హల్లెలూయా. ప్రార్థనాపరుడు బలవంతుడైపోతాడు. ప్రార్థనావంతుడు ఏమైపోతాడు? ప్రార్థన లేనివాడు ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. బలహీనుడి మీదకి సాతాను దాడి చేస్తది. బలహీనుడు ఓడిపోతాడు, బలవంతుడు గెలుస్తాడు. హల్లెలూయా. బైబిల్‌లో భక్తులందరూ ప్రార్థనా పరులే. బైబిల్ ఎవరండి? భక్తులందరూ ప్రార్థనా పరులే. మీరు ఏ భక్తుడి పేరు చెప్పినా సరే, ఆ భక్తుడు దేవునితో సహవాసం కలిగినవాడు. హల్లెలూయా. దేవునితో సహవాసం అంటే ప్రతిరోజు ఆయనతో ముచ్చటించుట, ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుట, ప్రతిరోజు ఆయనతో మాట్లాడుట. హల్లెలూయా. దేవునితో మాట్లాడకపోతే దేవుడికి కోపం వస్తది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు ఫోన్ చేస్తాడట. మనకి ఫోన్ చేసినప్పుడు బిజీ టోన్ వస్తే ఎలా ఉంటుందండి? కోపం వస్తే మనకు ఫోన్ చేసినప్పుడు బిజీ టోన్ వచ్చిందనుకోండి, ఆ భర్తకి ఎటువంటి కోపం వస్తుంది? నా ఫోన్ ఎత్తట్లేదన్న కోపం వచ్చేస్తుంది. నాకు ఫోన్ చేయట్లేదన్న కోపం వస్తుంది. అలాగే దేవునికి కూడా ఏమొస్తుందంటే కోపం వస్తుంది. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దావీదు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పించేవాడు. దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకునేవాడు. అయితే దావీదు ఏం చేశాడంటే ప్రార్థన చేయకుండా కిటికీ గుండా చూశాడట. ఏం చేశాడంటండి? కిటికీ గుండా చూశాడట. ప్రార్థన చేయకుండా డాబా ఎక్కాడంటండి. ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? డాబా ఎక్కాడు. దావీదు ఎవడు? ప్రార్థనాపరుడు. దావీదు ఎవడు? దేవుని యందు భయభక్తులు కన్నవాడు. కానీ ఒక రోజు అతనికి పాపము సంభవించింది. అవునా కదా? దావీదు ఏం చేశాడండి? వ్యభిచారం కోసం స్త్రీ యొక్క భర్తను చంపేశాడు. బెత్షెబా భర్తను చంపేశాడు. ప్రార్థన చేయకపోతే అటువంటి శోధనలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో పడిపోయాడు దావీదు. అతనికి అనేక శ్రమలు చుట్టుముట్టేశాయి. ఎందుకు? ప్రార్థన చేయకుండా మేడెక్కి అటు ఇటు చూశాడు. యుద్ధంకి వెళ్లకుండా, యుద్ధంకి వెళ్ళి యుద్ధంలో ఉండవలసిన వాడు యుద్ధం మానేసి ఇంటికాడుండి పాపం చేశాడు. యుద్ధం చేయవలసిన దావీదు ఇంటికాడుండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, యుద్ధంలో గెలవాలని. కానీ దావీదు ఏం చేశాడు? చిన్న తప్పు చేశాడు. ఆ చిన్న తప్పే పెద్ద ప్రమాదం అయిపోయింది. కుటుంబాలు నాశనం అయిపోయినాయి దావీదు ఒక జీవితంలో. కాబట్టి మన జీవితంలో కూడా మన కుటుంబం బాగుపడాలన్నా, మన సంఘం బాగుపడాలన్నా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నాడంటే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో వ్యక్తి నాశనం అయిపోతున్నాడంటే అది కుటుంబానికి ఎంతో లోటు, ఆ కుటుంబానికి ఎంతో తీరని దుఃఖము. ఆ వ్యక్తి పాడవకుండా, నాశనం అవ్వకుండా మనమందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు? చేతులు పైకెత్తండి. ప్రతిరోజు 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 అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ఉండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగవయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగవయ్యా. పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే
హల్లెలూయా. ప్రార్థన లేకుండా నేను ఉండలేనయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది ప్రార్థన లేకుండా ఉండగలుగుతున్నారు? చాలామంది ఈరోజు సెల లేకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది ఈరోజు టీవీ లేకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది ఈరోజు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. సీరియల్కి అలా ఉండలేకుండా ఉండబోతున్నారు. గంట సేపు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతసేపు చేయాలండి? గంట సేపు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఇందాకేమో అందరూ చేతులు ఎత్తారు. ప్రార్థన చేస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. అంటే ఎంతసేపు చేస్తున్నారు మీరు? 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. మీరు చేసిన వేస్ట్. నేను చెప్పేస్తున్నాను కదా, చేసిన వేస్ట్ అది. దేవుడు ఏమన్నాడు? ఒక గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయడు అన్నాడు. ఒక గడి అంటే గంట సేపు ప్రార్థన చేయకపోతే అసలు క్రైస్తవుడే కాదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించనను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో చొచ్చెను. హల్లెలూయా. చొచ్చెను అంటే అర్థం ఏంటండి? చొచ్చెను అంటే అర్థం ఏంటి? దూరిపోయిందని అర్థం. నా చెవుల్లోకి దూరిపోయిందని అంటారు. ఏం దూరిపోతాయి? ఏం దూరిపోతాయి? చెవుల్లోకి ఏం దూరిపోతాయి? ఏం దూరిపోతాయి? జోరీగలు దూరిపోతాయట. చెవిలో జోరీగ అంటారు కదా. అలాగే దేవునికి ప్రార్థన చేస్తానంట, ఆయన్ని సన్నిధి చేరి ఆయన చెవిలోకి వెళ్ళిపోతుందంట ప్రార్థన. అలాగే దేవునికి ప్రార్థన చేస్తే దేవుని చెవిలోకి వెళ్ళిపోయి మన ప్రార్థన ఆలకిస్తాడట. హల్లెలూయా. ఆయన ప్రార్థన అట నీతిమంతుల మొర మీద ఆయన ప్రార్థన చెవియొగ్గి ఆలకిస్తాడట. నీతిగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి, యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. పెదవులతో ప్రార్థన చేయకూడదు, పాపము చేసి ప్రార్థన చేయకూడదు. పాపము మాని ప్రార్థన చేస్తే నీతిమంతుని మొర మీద ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడట. ఎవరైతే భక్తిహీనులుగా ప్రార్థన చేస్తారో భక్తిహీనుల ప్రార్థన దేవుడు త్రోసి వేస్తాడు. భక్తిహీనుల మొర మీద దేవుని యొక్క చెవి యొగ్గి ఉండదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 15వ అధ్యాయము 29వ వచనం చూడండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. హల్లెలూయా. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడంటండి. భక్తిహీనులు అంటే ఎవరండి? రోజు ప్రార్థన చేయరాలు, వారంకోసారి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన దేవుడికి దూరంగా ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడట. హల్లెలూయా. అందరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందరి ప్రార్థన మీద దేవుడు కనుదృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, గ్రంథము 143 అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ప్రార్థన చేస్తే పరుపు తేలిపోయేది. అటువంటి విధంగా దావీదు ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడు. ఆపత్కాలము నాకు మొర్రపెట్టుము, నేను నీకు
ఉత్తరం ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆపత్లో దేవుడు మొరగ పెడతానట, దేవుడు మనకి మొర ఆలకిస్తాడు. ఆపద లేకపోతే మనం మొర పెడతామా? మొరపెట్టం. ఒక సామెత ఉంది. ఏం సామెత అంటే, ఒళ్ళారితే లేడి పిల్ల అంటండి. ఏంటంటండి? ఒళ్ళారితే లేడి పిల్ల. అంటే అర్థం ఏంటి? చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆ లేడికి ఏమన్నా దెబ్బ తగిలితే కూర్చునే ఉంటదట. ఆ దెబ్బ మారిపోయింది అనుకోండి, పరిగెడేత్తదట. అర్థమైందండి? దానికి ఏమైనా అయిందనుకోండి, ఎక్కడికి కదలదట. కానీ ఏమి అవ్వలేదనుకోండి, పరిగెడతానే ఉంటదట. అలాగే మన జీవితాలు కూడా శోధన వస్తేనే ప్రార్థనకు వస్తాం. శోధన రాలేదనుకోండి, లోకంలో పరిగెట్టేస్తాం. లోకంలో ఏం చేస్తాం? పరిగెట్టేస్తాం. ఎవరికైనా శోధన వచ్చిందనుకోండి, వాడు టీవీ చూస్తాడా? చూడ్డం. శోధన వచ్చిందనుకోండి, వాడు ఆనందంగా ఉంటాడా? ఉండడు. శోధన వచ్చిందనుకోండి, వాడు ఫోన్ మాట్లాడుకుంటాడా? మాట్లాడుకోడు. ఎవరితో మాట్లాడతాడు? దేవునితోనే మాట్లాడతాడు. కష్టం వస్తే దేవుని దగ్గర పరిగెట్టుకుని వస్తాం. కష్టం తీరిపోయాక లోకంలో పరిగెట్టుకుని పోతాం. దాన్నే ఒళ్ళారితే లేడి పిల్ల అంటారట. అలాగ క్రైస్తవుని జీవితం అలా ఉండకూడదు. నీకు కష్టమున్నను, నష్టమైనను, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉన్నదైనను, రాబోయైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, ఏదైనా సరే ఏం చేయాలి? ప్రార్థన చేయటం మానకూడదు. హల్లెలూయా. మా కష్టాలు లేవని ప్రార్థన మానకూడదు. కష్టాలు లేవని ఏం చేయకూడదు? ప్రార్థన చేయటం మానకూడదు. నేను సంతోషంగా ఉన్నానని ప్రార్థన చేయట మానకూడదు. నాకు ఎటువంటి బాధలు లేవని ప్రార్థన చేయట మానకూడదు. ఎందుకంటే మనమందరికీ ప్రార్థన అవసరత ఉంది. ఎవరికి కష్టాలు లేకుండా ఎవరు లేరు. ఎవరికి బాధలు లేకుండా ఎవరికి లేరు. ఎవరికి అనారోగ్యం లేకుండా ఎవరూ లేరు. అందరికీ అన్నీ ఉన్నాయి. ఎవరికి తగ్గట్టు వారికి అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన జీవితం గడపాలి. హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థన చేయాలంటే గంట సేపు, లేకపోతే 3 గంటలు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలండి? 3 గంటలు. రోజుకి 24 గంటలు. అందులో దశమభాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు దేవునిది. 24 గంటల దశమభాగం ఎంతండి? 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇచ్చేయాలి. హల్లెలూయా. దేవుని సమయం ఇవ్వకపోతే దేవునికి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఆయన కోపము రేపకము అన్నాడు. పాపము చెయ్యకము, కోపము రేపకము అని ఒక పాట ఉంది. అలాగే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం వల్ల మన పరిస్థితులు మారతాయి. పరిస్థితులు తారుమారవుతాయి. ప్రార్థన చేయకపోతే ఇంకా పరిస్థితులు ఇంకా అధికమైపోతాయి. ఏమైపోతాయండి? అధికమైపోతాయి. కాబట్టి ప్రార్థన చేయాలి. నిన్ను అగ్నిలో పాడేసినా సరే నువ్వు ప్రార్థన చేయాలి. అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయి. ఈ రోజులో ఎటువంటి శ్రమలు ఉన్నాయండి? అగ్ని లాంటి శ్రమలు. షడ్రకు, మెషకు, అబేద్నెగోని అగ్నిలో పాడేసిన వాళ్ళు దేవుడిని ఏం చేశారండి? స్తుతించారు. స్తుతించారా లేదండి? వారితో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దానియేలు దినముకు 3 సార్లు ప్రార్థన చేసేవాడట. ఎన్నిసార్లు అండి? 3 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. సింహాలు అప్పటికే కొన్ని రోజుల నుండి ఆహారం పెట్టలేదట సింహాలకి. అయినప్పటికీ దానియేలుని వేస్తే దానియేలు సింహాలు తినలేకపోతే ప్రార్థన అనేది సాతాన్ని ఓడిస్తుంది. ప్రార్థన చేసే వాళ్ళ మీద సాతాను ఉండదు. ప్రార్థన చేసే వాళ్ళ మీద ఎవరు ఉండరు? సాతాను ఉండదు. ఎందుకంటే వేడి టీ మీద ఈగలు వెళ్తాయా?
వాలవండి. వేడివేడి టీ మీద పురుగులు వాళ్తాయా? పిల్లి వేడిగా ఉండాలి మన జీవితం, భక్తి జీవితంలో. లేకపోతే సాతాను ఏం చేస్తుందంటే మన మీద వాలి ఆవరిస్తుంది. దెయ్యాలు వేరు, దురాత్మలు వేరు, సైతాను వేరు. దెయ్యాలు వేరు, సైతాను వేరు, దురాత్మలు వేరు. దెయ్యాలు ప్రార్థన చేస్తే పోతాయట. దెయ్యాలు ఏం చేస్తే పోతాయి? సాతాను దురాత్మట ప్రార్థన చేస్తే పోవట అంత త్వరగా. వాటిని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పోతాయట. హల్లెలూయా. మరి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఒక దురాత్మ పట్టిన వ్యక్తిని దేవుడి దగ్గర తీసుకొచ్చారు. ఏంటి మీ శిష్యులకు ప్రార్థన చేసి ఈ దెయ్యాన్ని విడిపించమంటే వారు విడిపించలేకపోయారండి అని అంటే యేసుక్రీస్తు ప్రార్థన చేసి వెళ్ళగొట్టారు. తర్వాత శిష్యులను ఒక చోట తీసుకెళ్ళి, అయ్యా ఈ దెయ్యాలు, ఈ దురాత్మ మేము ప్రార్థన చేస్తే పోలేదు, మరి మీకెలా పోయినాయి అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం కాబట్టి పోయాయి అన్నారట. మరి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? కొన్ని దెయ్యాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ పోవు. నీవు రేయి మొదటి జామున లేచి ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలట. రేయి మొదటి జామున అంటే ఫస్ట్ 1 గంటకు లేచి ప్రార్థన చేయాలట, 2 గంటలు లేచి ప్రార్థన చేయాలట, 3 గంటలు లేచి ప్రార్థన చేయాలట, 4 గంటలు లేచి ప్రార్థన చేయాలట, రేయి మొదటి జామున. మరి ఎంతమంది ప్రార్థన చేస్తారు? పాట ఉంది, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి ఈ స్వరము నాకు వినిపించుము ప్రభు. ఉదయమునే లేచి ఈ స్వరము నాకు ధన్యము. ఉదయమునే లేచి ఏం చేయాలంటండి? నీ స్వరము వినుట నాకెంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచి రక్షించు ఆపదల నుండి. హల్లెలూయా. ఆపదలు తరుముకుంటా వస్తున్నాయి. ఈరోజు అనేకమైన రోగాలు, మళ్ళీ కొత్తగా మంకీ వైరస్ అట. ఏ వైరస్? మంకీ వైరస్ వస్తే ఇంత పొక్కులు వేసేస్తున్నాయి. ఆ పొక్కుల నుండి మనకు రాకుండా దేవుని మనం తప్పించుము అని ప్రార్థన చేయాలి. శోధన నుండి తప్పించుము అని ప్రార్థన చేయాలి. కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేయాలి. శ్రమల నుండి తప్పించుము అని ప్రార్థన చేయాలి. బాధల నుండి తప్పించుము, ఇరుకుల నుండి తప్పించుము, వ్యాధుల నుండి, బాధల నుండి, అన్నిటి నుండి తప్పించమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన మనకు ఆయుధముగా ఉంటుంది. ప్రార్థన మనకి కేడముగా ఉంటుంది. ప్రార్థన మనకి డాలుగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన చేసి పాపము ఎవరో చేయరు. ఎందుకంటే వారిని సాతాను ముట్టడు. సాతాను వాడి జోలికి వెళ్ళడు. సాతాడు వాడి నుండి పారిపోతాడు. స్తుతిస్తే సాతాను గాడు పారిపోతాడు. తిరిగి లేస్తే స్తుతించకపోతే వాడు తిరిగి వస్తాడు. ఎరుకో గోడల చుట్టూ ఎన్ని రోజులు తిరిగారండి? 7 రోజులు తిరిగారు. ఎన్ని రోజులు తిరిగారు? 7 సార్లు తిరిగారు. 7 రోజులు అనుకుందాం, రోజుకోసారి తిరిగారు అనుకుందాం. అలా ఎన్ని రోజులు తిరిగారు? 7 సార్లు తిరిగితే ఎరుకో గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. ఈ 7 రోజులు చేసిన పని ఏంటంటే ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? ఈ 7 రోజులలో ఏం చేశారు చెప్పండి? స్తుతిస్తానే ఉన్నారు. బూరలు పెట్టి స్తుతిస్తున్నారు, తంబూరలు పెట్టి స్తుతిస్తున్నారు, వాయిద్యాలతో దేవుని స్తుతిస్తున్నారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే 7 రోజులు
దేవుని స్తుతించటమే. వీళ్ళు ఒక రోజు మానేశారనుకోండి, ఒకసారి మానేశారనుకోండి, ఎరుకో గోళ్ళ కోల్తాయా? కూలవు. మనం కూడా ఇంటికాడ ఉండి 7 రోజులు చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించటమే, దేవునికి ప్రార్థించటమే. ప్రార్థన ఆగిపోతే కోటలు కూలవు. ప్రార్థన ఆగిపోతే ఏం కూలవండి? కోటలు కూలవు. స్తుతించకపోతే కోటలు కూలవు. దేవుని మహిమపరచకపోతే కోటలు కూలవు. ఒక రోజు ఇలా ఆపేశారనుకోండి, 7 రోజులు తిరగమన్నాడు దేవుడు, మేము 6 రోజుల్లో తిరుగుతామంటే కోల్తాయా? కూలవు. అలాగే మన జీవితంలో కూడా ఈ 7 రోజులు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 7 రోజులు ప్రార్థన చేయకుండా 4 రోజులే ప్రార్థన చేసామనుకోండి, నీకున్న శ్రమలు కూలవు, నీకున్న బాధలు కూలవు, నీకున్న వ్యాధులు కూలవు, నీకున్న కష్టాలు కూలవు. 7 రోజులు దేవుని స్తుతించవలసిందే, 7 రోజులు ప్రార్థన చేయవలసిందే, 7 రోజులు దేవునికి మనము సహవాసం చేయవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఒక్కరోజు వాళ్ళు మానేసినా సరే, ఒక్కరోజు స్తుతించకపోయినా, ఒకరోజు బోర్లు ఊదకపోయినా ఆ ఎరుకో గోళ్ళ ఎవ్వరి వల్ల కూల్చటం అవ్వకపోదును. ఎరుకో గోళ్ళ కూలవంట. అవి అంత బలంగా కట్టారట. వాటి మీద అంటే 3 రథాలు పరిగెడతాయట, 6 రథాలు పరిగెడతాయట, 7 రథాలు పరిగెడతాయట. అంత స్ట్రాంగ్గా కట్టేశారు. వాటిని ఎవరో కూల్చలేరు. ఈరోజు మన పరిస్థితులు, మన సమస్యలను కూడా ఎవరో కూల్చలేరు. అయితే మనం దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వాటిని తుత్తినీయులుగా కూల్చివేస్తాడు. హల్లెలూయా. ఈ 7 రోజులు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ప్రార్థన చేయాలి, స్తుతించాలి, పాటలు పాడుకోవాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయమన్నాడు? పాటలు పాడుకోమన్నాడు. మీలో ఎవరికైనా దుఃఖం వస్తే ఏం చేయమన్నాడు? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మీలో రోగం వస్తే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అలా చేసినట్లయితే మనకున్న సమస్యలన్నీ కూలిపోతాయి. హల్లెలూయా. సైతాని కట్టిన అడ్డుబండలన్నీ కూలిపోతాయి. హల్లెలూయా. సైతాను మనకి వేసిన అడ్డు గోడలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. వాళ్ళందరూ స్తుతించారండి. అందరూ స్తుతించారంట. 7 రోజులు 7 సార్లు అందరూ స్తుతించారు. వీళ్ళ స్తుతించేలా చేసింది ఎవరు? యేసయ్య. అవునా కదండి? అవును. వీళ్ళు 7 రోజుల్లో సెలనొక్కున్నారనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏమైపోతాయి? 7 రోజులు సినిమాలు చూసారనుకోండి, ఎరుకో గోళ్ళ కోల్తాయా? ఈ 7 రోజులు 7 రోజులు ఇలా బూతులు తిట్టుకున్నారనుకోండి, తిట్టుకుని కొట్టుకున్నారంటే కోల్తాయా? అందరూ ఏం చేశారు? 7 రోజులు ఏం చేశారు? స్తుతించారు కాబట్టి ఎరుకో గోళ్ళు కూలిపోయినాయి. అలాగే మనం కూడా ఇంటికాడ ఉండి 7 రోజులు ఏం చేయాలి? స్తుతిస్తే మళ్ళీ వచ్చే వారంగా దేవుడు కోటలన్నీ, సాతాను కొట్టిన కోటలన్నీ కూల్చేస్తాడు. హల్లెలూయా. బంధకాలన్నీ కూల్చేస్తాడు దేవుడు. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? 7 రోజులు మీరు చేయాల్సిన పని ఏంటి? స్తుతించాలి, ప్రార్థించాలి. మరి వేరే పని పెట్టలేదు దేవుడు మీకు. చేతులకి పని ఉన్నాయి, నోటికి పని ఉందా? చేతులకి పని ఉంది, మరి నోటికి పని లేదు. దేవుడు నోరు ఎందుకు ఇచ్చాడు? దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. మనం ఈ నోటితో ఏం చేస్తున్నాము? బూతులు తిడుతున్నాము, దూషిస్తున్నాము, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాము. దేవుడు ఏమంటున్నాడు? ఈ నోటి నుంచే ఆశీర్వాదం వస్తుందంట, ఈ నోటి నుండే శాపవచనం వస్తుందంట. ఒకే ఊబిలో నుంచి ఒకటి మంచి నీరన్నా రావాలి, లేకపోతే చెడు నీరన్నా రావాలి. మంచినీరు అయితే మంచినీరు వస్తుంది, లేకపోతే చెడ్డ నీరు వస్తుంది. మన నోరు మంచిగా ఉంటే మంచిది వస్తుంది, చెడుగా ఉంటే చెడు వస్తుంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుందట. నీ హృదయంలో అసూయ నిండుకుని ఉందనుకోండి, నీ మాటలు ఎలా ఉంటాయి? అసూయగా ఉంటాయి. నీ హృదయం వాక్యంతో నిండుకొని ఉందనుకోండి, వాక్యమే వస్తుంది. నీ హృదయంలో శాపాలు నిండుకున్నాయి అనుకోండి, శాపాలు వస్తాయి. నీ హృదయంలో కామాతురత నిండుకుందంటే కామాతురతే వస్తుంది.
నీ హృదయం ఏది నిండిన దాన్ని బట్టి అదే మాట్లాడతాం. హల్లెలూయా. అలాగే మనం కూడా మన హృదయంలో దేవుని మాటల్ని నింపుకోవాలి. అడుగుడి అంటున్నాడు. ఎలా అడగాలి? వాక్యంతో అడగాలి. దేవా నాకు మొర్ర పెట్టుముని నీకు ఉత్తరం ఇస్తానన్నా కాబట్టి నాకు ఉత్తరం ఇమ్ము ప్రభువా అని అడగాలి. దేవా నన్ను రక్షిస్తానన్నా కనుక నువ్వు నన్ను రక్షించుము అని వాక్యముతో అడగాలి. వాక్యము ద్వారా వెతకాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకడి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అవన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈరోజు నీతి లేకుండా అడుగుతున్నారు, పరిశుద్ధత లేకుండా అడుగుతున్నారు. దేవునికి రాజ్యమును కట్టడానికి అడుగుతలేదు. ప్రార్థనా జీవితం సరైనదిగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతావు, దిగజారిపోతావు. రోజు రోజుకి దిగజారిపోతావు, రోజు రోజుకి పడిపోతావు, రోజు రోజుకి కూరుకుపోతావు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎటువంటి శ్రమలైనా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, ఆకలితో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. ఆకలితో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేస్తే వాళ్ళందరూ ఏం చేశారంటండి? వాళ్ళిద్దరూ పాటలతో ప్రార్థించగా చెరసాలు ఏమైపోయినాయి? బ్రద్దలైపోయినాయి. పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో పాడేస్తే సంఘమంతా ప్రార్థించగా సంఖ్యలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి. అలాగే మనము సంఘమంతా ప్రార్థిస్తగా మనకున్న బాధలు, వ్యాధులు, సమస్యలు, రోగాలు, కష్టాలు, శ్రమలు అన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. దేవుడు సంఘ ప్రార్థన ఆలకిస్తాడు, కుటుంబ ప్రార్థన ఆలకిస్తాడు, వ్యక్తిగత ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి నీ రహస్యంగా నీ తండ్రికి మొర్ర పెట్టుము, ఆయన నీకు చేసిన ప్రార్థనకి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇంటికాడ? దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీతి సకలనా కొనియాడిపా నీ సాక్షిగానే ఇలాలో జీవింతును, ఇలాలో జీవింతును. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీతి సకలనా కొనియాడిపా కీర్తించిగా ఇలాలో
ఇలాలో దీవించనా, ఇలాలో దీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా ఆ గాయాలు కడిగి దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని, నిన్ను విడువను ఎడబాయని నాతో అన్నావు. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి నీ సాక్షిగానే ఇలాలో దీవించనా, ఇలాలో దీవించనా. హల్లెలూయా. దినమెల్ల పాడిన, దినమెల్ల ప్రార్థన చేసిన, దినమెల్ల కీర్తించిన ఏంటంట, దేవుని రుణం తీర్చలేమంట. పావుగంట ప్రార్థన చేస్తున్నా దేవుని రుణం తీరుతుందా? అరగంట ప్రార్థన చేస్తున్నా దేవుని రుణం తీరుతుందా? నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చగలనా, సమస్తము నీకు అర్పించిన నీకు త్యాగము మరవగలనా. దేవుడికి ఏం చేసి దేవుని మెప్పించాలి, అది ఆలోచించండి. దేవుడు ఏం చేస్తే దేవుడు మొరాలకిస్తాడు, దాని మీద శ్రద్ధ పెట్టండి. దేవుడు ఏం చేస్తే మన అక్కర్లో అవసరతలను తీరుస్తాడని దాని మీద మొర్ర పెట్టాలి. ఏమంటాడంటే భక్తుడు, చూచుడు వల్ల కన్ను తృప్తి పొందుతలేదట, వినుట వల్ల చెవి తృప్తి పొందుతలేదట. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సెల్ చూస్తూనే ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీవీ చూస్తూనే ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటారు, మాటలు వింటానే ఉంటారు. అలా మనం ఉండకూడదు. హల్లెలూయా. లోకం వేరు మనం వేరు, లోకస్తులు వేరు మనం వేరు. లోకస్తులకి శ్రమలు ఉండవు, మనకి శ్రమలు ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఉన్న వారికి దేవుడు దేవుడు కాదు, మనకే దేవుడు. హల్లెలూయా. ఆయన మన పక్షాన్ని ఉంటాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షాన్ని కార్యం చేస్తాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి. ఏమైపోయినాయి? సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి. అందులో ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి. అన్ని నెలలో 30 రోజులు ఉంటాయి, 31 రోజు ఉంటుంది. కానీ ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయండి? 28 రోజులే. ఎందుకంటే సైంటిస్టులు కనుగొంటే అదే ఆన్సర్ వచ్చిందంట. ఒక రోజు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు కాబట్టి ఆ రోజు లెక్కించబడలేదు అని. సూర్యచంద్రులు దేవుడే ఆపేస్తే దేవుడు మనకు రాకుండా అనేక శ్రమలన్నిటినీ ఆపేస్తాడు. హల్లెలూయా. మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మోసే ఏం చేస్తున్నాడండి? చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే యుద్ధంలో విజయం వస్తుంది. మోసే చేతులు దించేస్తుంటే ఏమొస్తుంది? అపజయం వస్తుంది. మోసే ముసలివాడైపోయాడు, 120 సంవత్సరాలు వచ్చేసినాయి. మోసే చేతులు ఎత్తలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశారు? యెహోషువ, కాలేబు మోసే చేతులు పట్టుకున్నారు. హల్లెలూయా. ఎత్తి పట్టుకున్నారు. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించు వరకు, అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు మోసే చేతులు ఎత్తేసే ఉన్నాయి. అర్థమైందా లేదండి? చేతులు ఎత్తితే విజయం, చేతులు దించితే అపజయం. మోసే ప్రార్థన చేస్తున్నాడు, విజయం కలుగుతుంది. మోసే నాకు చేతులు వచ్చేస్తుందని చేతులు దించుతుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారంట. ఈ రోజు కూడా మనం రోజంతా చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజు ఎంతసేపు ఎత్తుతున్నావు? చేతులు ఎత్తండి. ఎంతసేపు ఎత్తున్నారు? గంట సేపు ఎత్తిన వాళ్ళు అన్నారు చేతులు ఎత్తండి. అరగంట ఎత్తుతున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. కనీసం పావు గంట ఎత్తుతున్నావు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడం కాదు,
ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. మోషే ఏం చేశాడండి? చేతులెత్తి ప్రార్థన చేశాడు. 21వ వచనం చూడండి. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలేమును కనెను. ఆనోకు మెతూషలేమును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దే దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయినా. హల్లెలూయా. ఆనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడట. ఎన్ని సంవత్సరాలు అంటండి? 360 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రార్థన చేయకుండా లేడు. ఒకరోజు కూడా దేవునితో సహవాసం లేకుండా లేడు. ప్రతిరోజు దేవునితో నడిచి షికారుకి వెళ్ళేవారట. పొలాలంటూ గట్లంటూ చేలంటూ వెళ్ళేవారట. ఎవరు? ఆనోకు. ఆనోకు దేవుడు తీసుకెళ్ళిపోయాడట. ఎందుకంటే దేవుడికి అంత ఇష్టడయ్యాడు. హల్లెలూయా. అలాగే మనకి దేవుడికి ఇష్టం అవ్వాలంటే అనుదిన సహవాసం కావాలి. ఏం కావాలండి? అనుదిన సహవాసం, అనుదిన ఆహారము. అనుదిన ఆహారం అంటే ప్రతిరోజు వాక్యం వినటమే అనుదిన ఆహారము. అనుదిన సహవాసం అంటే ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేయటే ఆహారము. దేవునితో ముచ్చటించాలి. ఏం చేయాలంటండి? దేవునితో ముచ్చటించాలి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఆ పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దురాశను మరిచెదవు. హల్లెలూయా. నీ మనసు తిన్నగా నిలవాలి దేవుని వైపుకు. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఎవరి వైపు చాపాలంటండి? దేవుని వైపు. ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. మనం చేతులు ఎత్తి గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, అదే అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులకి నొప్పి రాదో, నొప్పి అనిపించదో, ఒక వ్యసనముగా మారిపోవాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రార్థన నాకు ఊపిరి వంటిది అంటున్నాడు. ప్రార్థన ఎటువంటిది? ప్రార్థన చేయకపోతే నాకు ఊపిరి ఆడలేనట్టు ఉంటుంది అంటున్నాడు. ప్రార్థన చేయకపోతే ఆ రోజు నాకు గందరగోళంగా ఉంటుందండి. ప్రార్థన చేయకపోతే ఆ రోజు నాకు మనశ్శాంతి ఉంటుందండి. ప్రార్థన చేయకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టదండి. కొంతమందికి అలా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఫోన్ మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదండి, మా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడకపోతే నిద్ర పట్టదండి, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే నిద్ర పట్టదు, నిద్ర పట్టదు అంటారు. అలాగే మనం దేవునితో మాట్లాడకపోతే మనకి నిద్ర పట్టదు. క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ప్రభు నీ తోడు నీ నీడలోనే, ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనెల బ్రతుకుచున్నానయ్యా, ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియా. హల్లెలూయా. ఒక్క క్షణము దేవుణ్ణి మనం విడిచిపెడితే మనం ఏమైపోతామో మనకే తెలియదు. ఒక్క క్షణము నువ్వు నన్ను చూడకపోతే ఆ క్షణము నాకు ఒక యుగముగా మారేనే. ఒక్క క్షణం ఒక యుగముగా మారేనే ఈ రోజున, ఒక్క క్షణం ఒక యుగముగా మారేనే. ప్రార్థన అనుభవం ఉండాలి. కొంతమందికి ప్రార్థన చేయమంటే ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి రావా? మన పిల్లల్ని ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేస్తారా?
మన పిల్లలు ప్రార్థన చేయరు. అలాగని మనం ప్రార్థన చేస్తామా? మనము ప్రార్థన చేయం. ఒక 5 నిమిషాలు చేస్తుంటే ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి, 10 నిమిషాలు చేస్తే ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి, గంట సేపు చేయమంటే అసలా చేయరు. ఎందుకంటే సాతానులు ఉన్నవారికి, కబంధ హస్తాల్లో ఉన్నవారు ప్రార్థన చేయలేరు. సాతాను ఒక ఉచ్చులో పడిపోయిన వారు ప్రార్థన చేయలేరు. ఒక త్రాగుబోతుని ప్రార్థన చేయమంటే చేయగలడా? ఒక వ్యభిచారిని ప్రార్థన చేయమంటే చేయగలడా? చేయలేడు. అలాగే ప్రార్థన చేయలేని వారు ఎవరంటే పాపము చేసేవారే. ఈరోజు క్రైస్తవులు కూడా ప్రార్థన చేయట్లేదు. దేవుడు ప్రతిరోజు ఆదాము అవ్వతో మాట్లాడేవారు. ఏం చేసేవారండి? ప్రతిరోజు ఆదాము అవ్వతో మాట్లాడితే దేవుడు వారికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చేవాడు. కానీ ఒకరోజు అవ్వ ఆదాములు ఏం చేశారు? దాక్కున్నారట. ఏం చేశారు? దాక్కున్నారట. ఎందుకు దాక్కున్నారు? పాపము చేశారు కాబట్టి. ఈరోజు కూడా మనం ప్రార్థన చేయకుండా దాక్కుంటున్నాము. దేవుడు వచ్చి అడుగుతున్నాడు. అవ్వ ఎక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నావు? వీళ్ళు ఏం చేశారు? చెట్టు చాటును దాక్కున్నారు. ఈరోజు కూడా దేవుడు మనకు ఫోన్ చేస్తున్నాడు. నీ ఫోన్ ఏమని వస్తుంది? బిజీ టోన్ వస్తుంది. నీ ఫోన్ ఏమని వస్తుంది? ఎంగేజ్ అని వస్తుంది. వస్తుందా లేదా? దేవుడు అడుగుతున్నాడు. మనకు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఇస్తానన్న ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఫోన్ గురించి మనం ఆలోచిస్తామా లేదా? ఎవరు ఫోన్ వచ్చినా వాళ్ళ ఫోన్ కోసమే ఆలోచిస్తాం. ఒకవేళ ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ ఫోన్ కట్ చేసి ఈ ఫోన్ మాట్లాడతాం. అలాగే మనం కూడా సరే, ఎవరు మనతో మాట్లాడో మనం దేవునితోనే మాట్లాడాలి. హల్లెలూయా. ఎన్ని లోకస్తుల్లో ఎన్ని ఉన్నా సరే మనం దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే ముచ్చటించాలి. హల్లెలూయా. దేవుడు నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. హల్లెలూయా. అది ఫోన్ నెంబర్, దేవుని ఫోన్ నెంబర్. ఇర్మియా 33:3 దేవుని ఫోన్ నెంబర్ అది. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునికి ఫోన్ చేయాలి. దేవుడికి ఫోన్ చేస్తే ఆయన మనకి జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన విజయం, ప్రార్థన లేనిదే అపజయం. భక్తులందరూ ప్రార్థనా పరులు. వాళ్ళు నిద్ర లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు. ఏ భక్తుడైనా ప్రార్థనా పరుడే. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళతో దేవుడు సహవాసం చేస్తాడు. హల్లెలూయా. ఎచ్చటి 2-3 నా నామన ఉంటానో వారి మధ్యన నేను ఉంటాను. మనం 2-3 కన్నా అనేక మందిగా ఉన్నాము. దేవుడు మన మధ్య ఉన్నాడు. మన యొక్క పరిస్థితుల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మన స్థితిగతుల్ని చూస్తున్నాడు. ఎందుకు వచ్చావో దేవుని తెలుసు. నువ్వు మందిరంలో అడుగు పెట్టక ముందే ఆయన నీ అవసరతలన్నీ ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించక ముందే ఆయన నీ అవసరతలను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన అక్కరలన్నీ తీర్చే దేవుడు. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, నీ రెక్కల చాటున దాచితివే శరణం యేసయ్యా. నీ రెక్కల చాటున దాచితివే శరణం యేసయ్యా. శరణం 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 నీ పాదములే శరణం. శరణం 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 నీ పాదములే శరణం. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, రెక్కల చాటున దాచితివే శరణం యేసయ్యా. నీ రెక్కల చాటున దాచితివే శరణం యేసయ్యా. ఎవరయ్యా నీకు సాటి అయిన వారు? ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నిక చేశావు యేసయ్యా. ఎవరయ్యా నీకు సాటి అయిన వారు? ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నిక చేశావు. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా.
పాదములే శరణం, శరణం 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 నీ పాదములే శరణం. హల్లెలూయా. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3:12 ఏమన్నాడంటే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు ప్రార్థన ఎవరి మీద ఉంటుందంటండి? నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నాయంటండి. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల నుంచి కురవని వర్షం 3 నిమిషాల్లో కురిసేసింది. హల్లెలూయా. 3 సంవత్సరాల నుంచి వర్షం ఆగిపోయింది. ఈ రోజులో మన సమస్యలు 3 సంవత్సరాల నుంచి ఆకాశం నుండి ఏమీ రావట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఆకాశంలోంచి ఏమి రాలతలేదు. దేవుడు ఏమన్నాడు? నేను ఆకాశాన్ని విప్పి పట్టజాలినంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. ప్రార్థన చేయగా వర్షం కురిసిందంటండి. యాకోబు పత్రిక 5:18 ఏమన్నాడంటే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షము ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి దోషిగా ఉన్న దోషి నిర్దోషి అవుతాడు. ఎడ తెగకూడదు ప్రార్థన చేసామంటే. మరలా మరలా ప్రార్థన చేయాలి. అడుగు వాటిని పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. అడుగు వాటిని పొందుకునే వరకు ప్రార్థన. విధవరాలు ఉంది, ముందువాడైన న్యాయాధిపతి దగ్గరికి రోజు విధవరాలు వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? ఏమని మొరపెడుతుంది? నాకు న్యాయం తీర్చమని మొరపెడుతుంది. ఈ వ్యక్తి రోజు రోజు వినట్లేదు. ఇతడికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు. కానీ ఇప్పుడు రోజు అడగటం వల్ల ఆ న్యాయాధిపతి ఆవిడ యొక్క న్యాయం తీర్చాడు, మొండివాడైన న్యాయాధిపతి. అలాగే దేవుడు కూడా మన పక్షా నుండి మనకి న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, దుష్టుల కొరకు ప్రార్థన చేయాలి, మూర్ఖుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? అంటే రోజు పడుకోవాలా, పడుకోకూడదా? మీ ఇంటికి దొంగోడు వస్తానన్నాడు, మెలుగుకుంటావు, పడుకుంటావు? దేవుడు ఏమన్నాడంటే నేను దొంగలా వస్తానన్నాడు. నేను ఎలా వస్తానన్నాడు? ఎవరు అన్నాడా లేదా? అంటే దేవుడు దొంగలా వస్తాను, ఒక రోజు వస్తాను నేను. మీరు అందరూ ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లో వ్యతిరేకత ఎక్కువైపోతాయి, గొడవలు వచ్చేస్తూ ఉంటాయి, గొడవలు పెరిగిపోతాయి. ఉత్తినే గొడవ పెట్టేసుకుంటారు, ఉత్తినే ఇంట్లో శోధన వచ్చేస్తుంది, కీడు సంభవిస్తుంది, అనారోగ్యం సంభవిస్తుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన ధూపము వేయాలి. హల్లెలూయా. మన ఇంట్లో ప్రార్థన ధూపం ఉండాలి, ప్రార్థన గది ఉండాలి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, ప్రార్థన చేయకపోతే శోధనలు వస్తాయి, కీడు వస్తుంది. ఇఫ్ యూ డోంట్ ప్రే దే విల్ మేక్ యూ క్రై. ఇఫ్ యూ డోంట్ ప్రే దే విల్ మేక్ యూ డ్రై. ఇఫ్ యూ డోంట్ ప్రే దే విల్ మేక్ యూ ఫ్రై. నిన్ను ఫ్రై చేస్తుంది, డ్రై చేస్తుంది, నిన్ను ఏడిపించేటట్టు చేస్తుంది ప్రార్థన చేయకపోతే. ఉదయమనే ప్రార్థన చేసింది ఎవరు? దావీదు. దావీదు కీర్తనకారుడు 5వ అధ్యాయంలో ఏమన్నా చూడండి, 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము
నీకు వినబడును. ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి? ఉదయం ప్రార్థన చేస్తున్నారు. మరి మధ్యాహ్నం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారు మధ్యాహ్నం భోజనం టైంలో ప్రార్థన 3 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కొర్నేలు ఏం చేస్తున్నాడు? మధ్యాహ్న సమయం 3 గంటలు ప్రార్థన చేస్తే దేవదూత అతని దగ్గరికి వచ్చి, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ పేరు జీవగ్రంథంలో రెక్కింపబడ్డది, నీవు చేసిన ధర్మ కార్యాలు అన్నీ జీవగ్రంథంలో లెక్కింపబడ్డాయి. హల్లెలూయా. పగలు 3 గంటలకే, అంటే మధ్యాహ్నం 3 గంటలకే పేతురు యోహాను గారు దేవాలయంలోకి వెళ్తున్నారట. ఇక్కడ ఏమో సాయంత్రం ప్రార్థన చేస్తున్నారట. ఎవరు? అపోస్తలైన వారు. వారు ప్రతిరోజు సాయంత్రం, కాబట్టి ప్రతిరోజు మీరు అపోస్తల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చెయ్యుట యందును ఎడతెగకుండిరి. దావీదు దినముకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు, పెందల కాడే ఉదయాన్న ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలైన పౌలు గారు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు పరుపు తేలిపోయేలా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. డిజిఎస్ దినకరన్ గారు అంటండి 18 గంటలు ప్రార్థన చేసేవారట. ఎన్ని గంటలు? 18 గంటలు. డిజిఎస్ దినకరన్ గారు పొద్దున్నంతా ఏం చేసేవారు? ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, బ్యాంకులో క్లర్క్. పొద్దున్నంతా బ్యాంకులో పనిచేసేవాడు, సాయంత్రం అంతా ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. 18 గంటలు దేవునికి డ్యూటీ. ఏమి ఎన్ని గంటలకు ఉంటుంది? 8 గంటలు ఉంటుంది. పొద్దున్న 10 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకే, అంటే ఎన్ని గంటలు? 8 గంటలు. అదో 4 గంటలు, ఇదొక 2 గంటలు, 6 గంటలు డ్యూటీ. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నంతా కష్టపడిపోయాం, రాత్రి అంతా పడుకుని పోతాం. పొద్దున్నంతా కష్టపడిపోయినని ఫీల్ అయిపోయి రాత్రి ప్రార్థన చేయకుండా పడుకుని పోతున్నాం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? డ్యూటీ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలు శతాధిపతి డ్యూటీ చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు రాజు యుద్ధానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు పగలంతా గొర్రెలు కాసుకునేవాడట. గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఎంత నీరసం ఉంటుందండి? సాయంత్రం అంతా, రాత్రి అంతా దేవుడితో ప్రార్థనే. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ అయిందంటే యాకోబే. మగసిరి కలిగిన వాడు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు, పట్టు విదవలేదు. మగసిరి కలిగిన వాడు, నీకు కలిగిన దాన్ని దేవుడు గట్టిగా పట్టుకోమన్నాడు. మనకి ఏం కలిగింది? దేవుడే మనకు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఆస్తులే అంతస్తులు ఏమీ లేకపోయినా మనకి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవుని గట్టిగా పట్టుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ రోజు రాత్రే దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. రాత్రి దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. ఎవరండి? యాకోబు ప్రార్థనాపరుడు. యాసాబు ప్రార్థనాపరుడు కాదు. దావీదు ప్రార్థనాపరుడు. వాళ్ళ అన్నగారు ప్రార్థనాపరులు కాదు. మోషే ప్రార్థనాపరుడు. 40 రోజులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు మోషే. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేశాడు. హల్లెలూయా. ఏ రోజులో మనకి సముద్రం ఎదురైనా, అడ్డుబండలు ఎదురైనా, ఎరుకో గోడలు ఎదురైనా ప్రార్థన చేత కూలిపోవాలి. హల్లెలూయా. ప్రార్థనే. ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తానన్నాడు? 1000 మందిగా చేస్తానన్నాడు. ఒక్కరినే 1000 మంది తరుముతారట, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేస్తే ఓడిపోతారట, ఇద్దరు ప్రార్థన చేస్తే ఓడిపోరట. 2 పేటలు తాడు ఎలా ఉంటుందట? గట్టిగా ఉంటుంది. అదే ఒక పేట వేసాం అనుకోండి. అలాగే దేవుడితో నువ్వు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్ముడు నువ్వు ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తే ఓడిపోరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన మూలుగుతాడంట. నీ పక్షాన్ని ఏం చేస్తాడట? మూలుగుతాడు. నీకు ఎలా ప్రార్థన చేయకపోతే తెలియదు కనుక
ఆయన ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులతో నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడంట. హల్లెలూయా. మనకు ప్రార్థన చేయటం రాదు, మనం మౌనంగా ఉంటా ఆయన ప్రార్థన చేస్తాడట. ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తాడట, మన పక్షాన ఆయన కన్నీటి ప్రార్థన చేస్తాడట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ప్రార్థన చేయుట నేర్పించుము అన్నప్పుడు దేవుడు పరలోక ప్రార్థన నేర్పించాడు ఆ వ్యక్తికి. హల్లెలూయా. ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారండి? నాకు ఆ కష్టం తీర్చు, ఈ కష్టం తీర్చు అని కోరుకుంటాడు. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని కోరుకున్నాడు? నాకు ప్రార్థన చేయుట నేర్పించు అంటున్నాడు. చాలామంది సంఘంలో ప్రార్థన చేయమంటే నాకు రాదండి అంటారు. అంటారా? ఇప్పుడు మీకు మైక్ ఇచ్చాను అనుకో, మీరు ప్రార్థన చేస్తారా? చెయ్యాలి. మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన రాదంటే ఎప్పటికీ రాదు, ఎప్పటికీ ప్రార్థన చేయలేవు. నేర్చుకోవాలి, ప్రార్థన నేర్పుమయ్య, ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన నేర్పుమయ్యా, పరమ తండ్రి నీ ప్రార్థనలు, పరమ తండ్రి నీ ప్రార్థనలు, ప్రార్థన నేర్పుమయ్యా. హల్లెలూయా. అన్న ప్రార్థన చేసింది, దేవుడు పిల్లలు ఇచ్చాడు. హల్లెలూయా. అన్న ఏం చేసిందండి? ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది, దుఃఖ ముఖముతో ప్రార్థన చేస్తే దేవుడు ఒక సమూయేలు ప్రవక్తని బిడ్డగా అనుగ్రహించాడు. సమూయేలు ప్రార్థనాపరుడు, తల్లి ప్రార్థన కుమారుడికి వచ్చింది. ఈరోజు మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ కనుచూపు పడకుండా, ఏ నరగోళ తగలకుండా, ఏ నరఘోష తగలకుండా మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన, అన్న ప్రార్థన చేసింది, అన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిచ్చాడు. సంఘమంతా ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు. యేసుక్రీస్తు ప్రభు గారు అటండి 33 సంవత్సరాలు మహారోదనము చేత ప్రార్థన చేశారంటండి. హల్లెలూయా. ఆయనకి ఎందుకంటే ప్రార్థన? ఆయనే దేవుడు, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు గారే దేవుడు, ఆయనకు ప్రార్థన చేయవలసిన పని ఏంటి? అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చేశారంటండి? మహారోదనము చేత, కన్నీటి చేత ప్రార్థన చేశారంటండి. ఈరోజు మనం కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ లోక స్నేహము దేవునికి వైరము, దేవునితో సహవాసం చేయాలి. 6 నెలల సహవాసం చేస్తే 6 వీరైపోతారు. దేవునితో సహవాసం చేస్తే దేవుని వలె అయిపోతాం మనం. హల్లెలూయా. దేవుని ముఖ దర్శనం మనకు జరుగుతుంది. దేవుని మనతో మాట్లాడతాడు. దేవుడు మన కష్టాలు తొలగిస్తాడు, వ్యాధులు తొలగిస్తాడు, బాధలు తొలగిస్తాడు, నిందలు తొలగిస్తాడు, అవమానం తొలగిస్తాడు, మనకున్న కీడు తొలగిస్తాడు. మనమందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే పరిస్థితులు బాగుంటాయి, ప్రార్థన చేయకపోతే పరిస్థితులు బాగోవు. రాబోయే రోజులు ఉగ్రత రోజులు. అందుని ఏమంటున్నాడు? రాబోయే ఉగ్రతను నీవెలా తప్పించుకుందు అంటున్నాడు. అన్నాడా లేదా? రాబోయే నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలి. ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకుని ఆయన తట్టు తిరుగు. కన్నీటి ప్రార్థన. లైఫ్ అంతా ఎంజాయ్ చేశాడు. ఎవరో? హిజ్కియా రాజయ్యగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తే దేవుడు అన్నాడట, ఒక ప్రవక్తను పంపించి నువ్వు చనిపోతావు అన్నాడట. ఏమన్నాడు? నువ్వు చనిపోతావు అంటే ఆ హిజ్కియా ప్రవక్త ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట. కన్నీడు విడిచి ప్రార్థన చేసుకుని మారు మనసు పొందాడట. మారు మనసు పొంది ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకించి అతడికి ఇంకొక 16 సంవత్సరాలు
ఆయుష్ని పెంచాడంట అండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తేనే మన ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. టాబ్లెట్ వేసుకుంటేనే ఏం పెరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది. టాబ్లెట్లు మానేసాం అనుకోండి ఏమవుద్ది? ఆయుష్ తరిగిపోతుంది. బీపీ టాబ్లెట్ మానేయండి ఏమవుద్ది? వెంటనే మనిషి పడిపోతాడు. అదే టాబ్లెట్ వేసుకుంటే మనిషి బ్రతుకుతాడు. అలాగే ప్రార్థన కూడా మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన కూడా మనకు ఆయుష్ పెంచుతుంది. ప్రార్థన మనల్ని సజీవుల గుంపులో నిలబడుతుంది. హల్లెలూయా. తండ్రి రొట్టెని అడిగితే రొట్టెనిస్తాడు, రాయినివ్వడం. చేపని అడిగితే పామునివ్వడం. ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. మనం చెడ్డవారయ్యుండి మన పిల్లలకి మంచి ఈవులు ఇస్తాం కదా, అలాగే నన్ను అడుగు, అడిగి పొందుకోమంటున్నాడు దేవుడు. అడుగు వాటికంటే, ఊహించటి వాటికంటే అత్యధికమైన మేలుతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి అడగాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. దేవుణ్ణి అడగాలి. అడిగి పొందుకున్నారు అందరూ. బైబిల్లో అందరూ అడిగి పొందుకున్నారు. అడగాలి దేవుణ్ణి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. గంట సేపు ప్రార్థన చేద్దాం. గంట సేపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గంట సేపు దేవునికి మొర్ర పెడదాం. గంట సేపు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు, కీడులోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీ కన్ను పాపలకు నిద్ర రాకూడదట, కునికి రాకూడదట. కొంచెం పడుకుందును కొంచెం నిద్రించుకుంటున్న వల్ల ఎవరు వస్తారట? దరిద్రుడు వస్తాడట. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనా జీవితం ఉందాం. ప్రార్థనలో ఫలిద్దాం, ప్రార్థనలో చిగిరిద్దాం, ప్రార్థనలో అంటుకట్టబడదాం, ప్రార్థనలోనే విజయం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ మాటల వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.